ఇప్పుడు ఆలుగడ్డతోనే కర్రీలే చేసుకొని తింటారు. ఈ విధంగా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రై చేశాను కదా, రొట్టెలోకి కానీ చపాతీలోకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రైస్లో కన్నా చపాతీకి చాలా చాలా బాగుంటుంది ఈ పొటాటో ఫ్రై అయితే. సో నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి నేను ఇలా మిమ్మల్ని బాగా మళ్ళీ వీడియోస్ పెడితే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటాను, ఏమనుకోకండి. ఇక్కడ పొటాటో ఫ్రై అండి, చాలా సింపుల్గా ఇలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక నేను ముందుగానే పొటాటో పైన పీల్ మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసి కట్ చేసి అయితే వేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ వేరొక పాత్ర ఒక బగాన్ అయితే పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పొటాటో అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆలుగడ్డ కట్ చేసిన ముక్కలు అయితే వేసి బాగా కలుపుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉడికినట్టు మనకు అనిపించిన తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ వరకు అయితే ఇక్కడ ఉప్పు అయితే వేసుకొని ఉప్పు కారం బాగా పట్టేలాగా ముక్కలకు బాగా కలిసేలాగా మొత్తం మరొకసారి అయితే ఆలుగడ్డలు అయితే మొత్తం కలుపుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అయిన తర్వాత కొంచెం దగ్గరగా ఉండి కుక్ చేసుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టామనుకో ఊకేనే అడుగు పడుతుంది. ఇక్కడ వాటర్ ఏం వేయట్లేదు కాబట్టి కొంచెం దగ్గరగా ఉండి కొంచెం అంటే చూసుకోండి, అడుగు పడుతుంది, అందుకని చెప్పేసి సో కొంచెం బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చివరిలో అయితే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకొని మరొక 5 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి నేను కొత్తిమీర అయితే వేసుకోలేదు. ఇక్కడ నాకు రైస్లో కన్నా చపాతీలోకి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ నేను మార్నింగ్ నాకు టైం లేక చపాతీలు చేయడానికి అయితే టైం లేదు. సో రైస్లోకి నేనైతే తినేసాను. చూడండి ఎంత బాగుందో, చూసుకుంటే నోరుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నాయి కదండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చేసేటప్పుడు మూత అయితే ముయ్యకండి, కొంచెం మెత్తబడతాయి ఆలు ముక్కలు అనేటివి. సో దగ్గరుండి కొంచెం చూస్తూ కుక్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందో కూడా తప్పకుండా అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.